మీ ముందు ఒక అమ్మాయి ఉంది, కట్టు బొట్టు అంటే చీర బొట్టు మల్లె పువ్వులు, ఒక ఇందాక మీరు ఒక వీడియోలో అన్నట్టుగా 5-6 మూరల మల్లె పువ్వులు పెట్టుకుంటే ఆ అమ్మాయిని చూస్తే మీకు ఏమనిపిస్తుంది? అంటే నా ముందంటే నేను ఎక్కడున్నాను అసలు తెలియాలి కదా. నేను చర్చిలో ఉన్నానా, లేదంటే పెళ్లిలో ఉన్నానా, పోలీస్ స్టేషన్ లో ఉన్నానా, కోర్టులో అంటే ఉన్నా, ఎక్కడ ఉన్నాను? మామూలుగా మీరు రోడ్డు మీద మనిషి వెళ్తుంటే మనిషి ఎలా ఉన్నదాన్ని బట్టి కాదు, ఆ ఇన్సిడెంట్, ఆ అకేషన్ ఏంటి. ఓకే, ఇప్పుడు ఈ మాట అంటున్నారు కదా, ఆ అకేషన్ ఏంటి అని చెప్పి, మరి అక్కడ ఎవరైతే ఇప్పుడు శాలెం రాజు గారు అన్నారో అక్కడ ఉన్న పరిస్థితి ఏంటి? చర్చ్ అది, చర్చ్. అంటే ఒకవేళ ఆయన చెప్పాలి అనుకుంటే ఇది నా సంఘం కాబట్టి మనం పెట్టుకోకూడదు అనే దాంట్లో ఉంది, అర్థం ఉంది. కానీ మల్లెపూలు పెట్టుకున్న వాళ్ళందరూ కూడా బజారు వాళ్ళతో సమానం అనేది ఎంతవరకు వాస్తవం అంటారు? ఎంతవరకు మల్లెపూలు పెట్టుకున్న వాళ్ళందరూ బజారు సంబంధులు అని ఉంటే ఆయన క్షమాపణ చెప్పాలి. కానీ ఆయన అలా అనలేదు. మా వాళ్ళు మల్లెపూలు కొనర్రా, పెట్టుకోరు, పెట్టుకోవడానికి బజారు సంబంధులు కాదు. దీంట్లో ఉన్నటువంటి భావం ఏంటంటే, ఆయన ఇంటెన్షన్ ఏంటంటే, ఇది చర్చ్, పర్టికులర్ గా ఇది నా చర్చ్, మా పెంతెకోస్తల్ బ్యాక్గ్రౌండ్ చర్చ్. పెంతెకోస్తల్ బ్యాక్గ్రౌండ్ డినామినేషన్ ఏంటంటే బంగారు ఆభరణాలు వేసుకోరు, లిప్స్టిక్లు వేసుకోరు, జుట్టు విరబూసుకోరు, స్టైలిష్ డ్రెస్సులు వేసుకోరు, మెరుపులు ఉన్నవి అలాంటి డ్రెస్సులు వేసుకోరు. ఏమీ లేకుండా నిరాడంబరంగా మన శరీరం కనపడకుండా ఉండటానికి ఒక డ్రెస్ కావాలి, ఒక చీర కావాలి, ఒక షర్ట్, ఇంతే. చాలా మినిమం అలంకరణ వాళ్ళు చేసుకుంటారు. అంటే కేవలం ఆ సంఘం వాళ్ళు వేసుకోరు అన్నప్పుడు కేవలం అక్కడి వరకు చెప్పుంటే బాగుండేది. అక్కడ వరకు చెప్పినట్టు మీకు ఎక్కడ అనిపిస్తుంది? ఇప్పుడు ఒకటండి, ఇప్పుడు నేను ఇక్కడ మాట్లాడుతున్నా, నాకు తెలుసు ఏమని, ఇది ఒక బిగ్ టీవీ అనే ఛానల్ ద్వారా వరల్డ్ వైడ్ గా ఉన్న చాలా మందికి రీచ్ అవుతుంది, అవ్వచ్చు, అవ్వకుండా ఉండొచ్చు. కానీ నాకు ఇప్పుడు తెలిసింది ఏంటంటే, ఇది సర్క్యులేట్ అవుతుంది, పబ్లిక్ లోకి వెళ్ళిపోతుంది. ఇది నాకు తెలుసు కాబట్టి నేను పూర్తి కాన్షియస్తో జాగ్రత్తగా నేను మాట్లాడతా, ఎవరి మనోభావాలు దెబ్బతినకుండా నేను మాట్లాడతా. శాలెం రాజు గారు మాట్లాడింది ఆయన చర్చిలో మాట్లాడారు, ఆయనకు తెలియదు ఆ వీడియో బయటికి వెళ్ళిపోద్ది, అది గోటిగా నక్కల్లాగా కొంతమంది ఆయన ప్రసంగం 2-3 గంటల ప్రసంగం అంటున్నారు కాబట్టి ఆయన చర్చిలో మాట్లాడారు. మరి అలా ఆయన నిజంగా తప్పు మాట్లాడలేదు అన్నప్పుడు మరి బయటికి వచ్చి సమాధానం ఎందుకు చెప్పట్లేదు? ఎందుకు చెప్పాలి? ఇప్పుడు నేనే ఉన్నానండి ఆయన స్థానంలో, నేనే ఉంటే కూడా నేను కూడా రెస్పాండ్ అవును, రియాక్ట్ అవ్వను. అపార్థం చేసుకున్నారు, మీ బలహీనత అది, మీ తప్పది. మీరు తప్పుగా అర్థం చేసుకోవడం మీ తప్పు కాదంటారా? తప్పు అసలు అర్థం చేసుకోవడానికి లేదండి. ఆయన మాకు అర్థమయ్యాడు. శాలెం రాజు గారు క్రిస్టియానిటీలో చాలా మందికి మేలు చేసిన వ్యక్తి. ఆయన దగ్గరికి ఎమ్మెల్యేలు ప్రార్థనలు చేయించుకోవడానికి వెళ్తారు. ఆయన ఎవరికి హాని చేసినటువంటి వ్యక్తి కాదు. గతంలో ఎప్పుడు కూడా ఆయన వ్యాఖ్యలు వ్యక్తిగతంగా కాదు, ఆయన సంఘాన్ని విషయంకి వస్తే ఆయన ఎప్పుడు ఎక్కడ గతంలో ఏ దేవీ దేవతల్ని కానీ, ఏ ఇతర మత గ్రంథాలని కానీ, ఏ ఇతర మత విశ్వాసాలని కానీ కించపరిచినట్టుగా కానీ, తిట్టినట్టుగా కానీ ఎక్కడా లేదు ఆయన పాస్ట్ లైఫ్ లో మనం చూసుకుంటే. నేనైనా చాలా సందర్భాల్లో రాధా మనోహర్ దాస్ అని, కరుణాకర్ వాళ్ళకి కౌంటర్లు ఇస్తూ ఉంటాం, మా మీద వాళ్ళు, వాళ్ళ మీద మేము ఇస్తాం. శాలెం రాజు గారు ఏనాడు కూడా ఎవరిని కూర్చి కించపరిచేలాగా మాట్లాడే వ్యక్తి కాదు ఆయన. అలాంటిది ఆ మైండ్ సెట్ ని బట్టి మేము ఆలోచిస్తాం. 1000 మందికి కడుపు నింపుతాడు ఆయన, భోజనం పెడతాడు ఆయన, చాలా మంచి మానవతావాది ఆయన. ఈ ఇష్యూ తర్వాత మీరు ఆయనతో మాట్లాడారా? లేదు, మాట్లాడలేదు. ఎందుకని? ఎందుకు మాట్లాడాల్సిన అవసరం లేదు. అంటే తెలియకుండా మాట్లాడుతున్నారా, లేకపోతే ఇప్పుడు ఒకటండి, ఫేమ్ అవ్వాలని మాట్లాడుతున్నారా? ఒకటి నేను కొత్తగా ఫేమ్ అవ్వాల్సింది ఏమీ లేదు. ఒక వ్యక్తి ఒక ఇష్యూ మీద మాట్లాడినప్పుడు ఆటోమేటిక్ గా ఫేమ్ వస్తుంది, పాపులారిటీ వస్తుంది, కాంట్రవర్సీలు వస్తాయి, శత్రువులు కూడా పెరుగుతుంది. అది ఆటోమేటిక్, అది రొటీన్ ప్రాసెస్. అది ఫేమ్ కోసం నేను మాట్లాడట్లా. నేను ఉన్నది ఉన్నట్టుగా నా క్రిస్టియన్ కమ్యూనిటీలో సంబంధించిన నా తోటి సహోదరుడు ఆయన, నేను మాట్లాడాలి కాబట్టి నేను మాట్లాడుతున్నా. ఆయన బయటకు వచ్చి సమాధానం చెప్పాల్సిన పని లేదు అన్నది నా వాదన. ఓకే, ఇప్పుడు పాస్టర్లు అందరూ కూడా చూసుకుంటే మీ క్రిస్టియన్ కమ్యూనిటీలో చాలా వరకు 99% ఆయన మాట్లాడిన వ్యాఖ్యలు తప్పే అని చెప్తున్నప్పటికీ కేవలం మీరు ఒక్కరు మాత్రమే సమర్థిస్తున్న పరిస్థితి. మరి వాళ్ళు ఎందుకు ఒప్పుకోవట్లేదు అంటారు? అది మీరు వాళ్ళని అడగాలండి. వాళ్ళని అడిగినప్పుడు కూడా ఆయన అన్న మాటల్లో తప్పుగా మాట్లాడారు కాబట్టి మేము సమర్థించమని చెప్పి వాళ్ళు చెప్తున్నారు. మరి మీకొక్కరికి ఎందుకని ఆయన అన్న మాటలు తప్పుగా అనిపించట్లేదు? ఇప్పుడు ఆయన మాకు అర్థమయ్యాడండి, ఆయన మాకు అర్థమయ్యాడు కాబట్టి మాకు అపార్థం అవ్వడు.
మీకు అపార్థమయ్యాడు కాబట్టి మీకు ఎప్పటికీ ఆయన అర్థం అవ్వడు. మాకు ఆయన అన్న దాంట్లో అర్థమైంది కాబట్టి చాలా మంది ఆయన అన్నవి అపార్థమే అంటూ కూడా కొంతమంది అంటున్నారు. కానీ మీరు మాత్రం సమర్థిస్తూ ఉన్నారు. అలాగే మీరు చేసిన వీడియోస్ కూడా మేము చూస్తే మొత్తంలో ఎక్కడ కూడా ఆయన చేసింది సపోర్ట్ చేస్తూనే ఉన్నారే కానీ లేదు ఆయన తప్పుడు వ్యాఖ్యం చెప్పలేదు అని మీరు అనట్లేదు. మెయిన్ గా పువ్వులు పెట్టుకొని 5-6 మూరలు పువ్వులు పెట్టుకొని వెళ్ళకూడదు స్కూల్ కి, అలాగే కోర్టుకి, హాస్పిటల్స్ కి అది చెప్పారు. కానీ కోర్టుకి వేసుకొని వెళ్ళకూడదు అనేది ఎక్కడ రాయలేదు, రాజ్యాంగంలో రాయలేదు, ఎక్కడ రాయలేదు. మీరు కోర్టులో చూసుకుంటే గాంధీ విగ్రహానికి కూడా పూలదండ ఉంటుంది. అవి వేరు. అంటే మామూలు ఇక్కడ మల్లె పువ్వులు అనగానే మీరు ఎందుకని డర్టీగా ఆలోచిస్తున్నారు? డర్టీగా ఆలోచించట్లేదండి. మల్లె పువ్వులు పవిత్రం. మీరు చెప్పండి సమాధానం. మల్లె పువ్వులు పవిత్రమైనవి, మంచివి, ఆ తప్పేవి కాదు. మరి టీటీడీలోనికి, తిరుమల తిరుపతి దేవస్థానంలోనికి భక్తులు లక్షల మంది వెళ్తుంటారు, ఎందుకు అలౌ చెయ్యరు? మంచివే కదా పువ్వులు. అక్కడ గుడిలో దేవుడికి వేసే పువ్వులు వీళ్ళెందుకు పెట్టుకోకూడదు అని ఎక్కడ లేదే. పూజారి చెప్తే నేను విన్నాను. అక్కడ అర్చకులు, ప్రధాన అర్చకులు ఒక ఆయన మాట్లాడుతుంటే నేను విన్నా. వీడియో నా దగ్గర ఇప్పటికి కూడా ఉంది. మీరు తిరుపతికి ఎప్పుడైనా అంటే ఎవరైనా వెళ్ళేటప్పుడు చూసారా? పువ్వులు అక్కడ అమ్మరు అయితే నాకు చెప్పారండి. నా ఫ్రెండ్స్ వెళ్ళారు, అక్కడ పువ్వులు అమ్మరు. దేవుడి కోసం మాత్రమే, దేవుడి కోసం మాత్రమే వాడతారు అక్కడ. చెప్తాను, పువ్వులు అనేవి నేను గత వీడియోలో చేసినట్టుగా మీరు నా మీద ఒక వీడియో కూడా చేయడం జరిగింది. పువ్వులు అనేవి నిజంగానే పవిత్రమైనవి. ఏ శుభకార్యానికైనా వాడతారు. ముందుగా క్రిస్టియన్స్ కూడా శుభకార్యాలకి వాడతారు. మెయిన్ గా ఏంటి క్రిస్మస్ కి వాడతారు. చాలా మంది వాడుతూ ఉంటారు, ఫంక్షన్స్ కి, గృహప్రవేశాలకు, అన్నిటికి. పువ్వులు అనగానే ఒక పాజిటివ్ ఎనర్జీ అనేది వస్తుంది. అంటే దేవుడి దగ్గరికి తీసుకువెళ్ళి మనం అక్కడ పూజ చేసే ఒక వస్తువు లాంటివి అవి. అలాంటప్పుడు మరి టీటీడీలోకి ఎందుకు తీసుకువెళ్ళరు అనుకుంటున్నారు మీరు? చాలా మంది పెట్టుకుని వెళ్ళాం, మేము కూడా పెట్టుకుని గుళ్ళకి వెళ్ళిన సందర్భాలు ఉన్నాయి కదండి. కానీ అక్కడ ఉన్నటువంటి వాళ్ళ సిద్ధాంతం, నియమం ఏంటంటే అక్కడ పువ్వులు అమ్మనివ్వరు, మనుషులు పెట్టుకోవడానికి అమ్మనివ్వరు. నేను చూసినంత వరకు అయితే నా అనుభవంలో ఏ ఆడవాళ్ళు కూడా అక్కడ పువ్వులు పెట్టుకుని వెళ్ళరు. ఒకవేళ తీసుకెళ్ళినా దేవుడి కోసం తీసుకెళ్తారు తప్ప అక్కడ పువ్వులు పెట్టుకుని వెళ్ళరు. రెండోది, నేను కూడా గతంలో నా మీద కొన్ని కేసులు ఉంటే కోర్టులు చుట్టూ తిరిగిన వాడిని. కోర్టులో పువ్వులు పెట్టుకుని వెళ్తే అక్కడ జడ్జిని అవమానపరిచినట్టు. ఎందుకంటే అలంకరణ తక్కువ, మినిమం డెకరేషన్ తో వెళ్ళాలి అక్కడికి. అవసరం పువ్వులు పెట్టుకుని 5 మూరలో లేదా 4 మూరలో 1 మూర పువ్వులు పెట్టుకొని వచ్చిన మహిళని నేను దాదాపుగా 150 సార్లు కోర్టుకి వెళ్ళి ఉంటా, ఎప్పుడు చూడలేదు. అక్కడికి చాలా నేను ఇప్పుడున్నాను, నేను కోర్టుకి వెళ్ళినప్పుడు కోర్టు వేసుకొని వెళ్ళను. నేను కోర్టు వేసుకొని రాకూడదు అని రూల్ ఏం లేదు రాజ్యాంగంలో, కానీ అక్కడ రూల్ కానీ లేదు. ఎందుకు వేసుకెళ్ళనంటే అది కోర్టు, అక్కడ పెద్దవాళ్ళు ఉంటారు, గౌరవప్రదమైనటువంటి పెద్దవాళ్ళు అక్కడ ఉంటారు. వాళ్ళని గౌరవించాలంటే మన డ్రెస్ ద్వారా కూడా వాళ్ళని గౌరవపరచాలి. పైన నేను ఒక బటన్ తీసేస్తాను మామూలుగా, కోర్టుకి వెళ్ళినప్పుడు అది పెట్టుకుంటాను. ఎందుకంటే వాళ్ళని గౌరవించటం, అది మన అలంకరణతో కూడా వాళ్ళని గౌరవించటం. అలా నేను ఎప్పుడు ఎవరిని పువ్వులు పెట్టుకుని వెళ్తాం చూడాలి. ఒకవేళ చూసాను అనుకో, బుద్ధి లేదు ఈమెకి కోర్టుకు పూలు పెట్టుకొచ్చింది అనుకుంటా. నేనైతే అలాగే అనుకుంటా, ఎవరైనా అలాగే అనుకుంటారు కూడా. ఎందుకంటే ఆ స్థలం, అది అకేషన్ కాదు, అది శుభకార్యం కాదు. అది శుభకార్యాలకి 5 కాదు 150 మూరలు పెట్టుకున్నా ఎవరు ఫీల్ అవ్వరు, హ్యాపీగా ఫీల్ అవుతారు. కానీ పోలీస్ స్టేషన్లకి, కోర్టులకి, హాస్పిటల్కి పెట్టుకుని వెళ్తే ఖచ్చితంగా పిచ్చోళ్ళు అని అనుకుంటారు. For more videos like this, subscribe Big TV channel.